కర్ణాటకలో నాయకత్వ మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయం బయట ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఫోటోలతో వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టించాయి. తదుపరి ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అంటూ పోస్టర్లు కనిపించడంతో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. డీకే శివకుమార్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన మద్దతుదారులు ఈ పోస్టర్లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పార్టీ కార్యాలయం ఎదుటే ఈ పోస్టర్లు ఉండటం అధిష్టానాన్ని విస్మయానికి గురిచేసింది. గత కొంతకాలంగా కర్ణాటక రాజకీయాల్లో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు నడుస్తున్నాయి. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కుర్చీపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వర్గాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. కేపీసీసీ అధ్యక్ష పదవిలో శాశ్వతంగా ఉండబోనని, ఇతరులకు అవకాశమిస్తానని డీకే శివకుమార్ ఇటీవల వ్యాఖ్యానించారు. తాను ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటానని చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి పదవిపై తన ఆకాంక్షను పరోక్షంగా బయటపెట్టారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని, నాయకత్వ మార్పు ప్రసక్తే లేదని సిద్ధరామయ్య వర్గాలు స్పష్టం చేశాయి.